Hi buddies, I'm trainer Sandy, certified fitness trainer. Today topic is tricep muscles. ట్రైసెప్ మజిల్స్లో ఏమేమి ఉంటాయి, వాటి మూమెంట్స్ ఏంటి, ఎక్సర్సైజెస్ ఏమేమి చేయాలి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాండ్ బ్యాక్ సైడ్ పార్ట్ అంటే హ్యాండ్కి బ్యాక్ సైడ్ పార్ట్ని ట్రైసెప్ అంటారు. ట్రైసెప్ బ్యాచ్. వీటిలో 3 హెడ్స్ ఉంటాయి. ఒకటి లాటరల్ హెడ్, ఒకటి లాంగ్ హెడ్, వీటన్నిటి మధ్యలో మీడియల్ హెడ్. ఓకే, లాంగ్ హెడ్, లాటరల్ హెడ్ అండ్ మీడియల్ హెడ్. ఈ మూమెంట్స్ ఏంది, ఇప్పుడు లాటరల్ హెడ్ యాక్టివేట్ అవ్వాలంటే ఏ మూమెంట్ చేయాలి, ఒకటి మీడియల్ హెడ్ యాక్టివేట్ అవ్వాలంటే ఏ మూమెంట్ చేయాలి, లాంగ్ హెడ్ యాక్టివేట్ అవ్వాలంటే ఏ మూమెంట్ చేయాలి, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మూమెంట్ లాంగ్ హెడ్ మూమెంట్. లాంగ్ హెడ్ అంటే ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ పార్ట్ లాంగ్ హెడ్. ఇది వచ్చేసి మనకి షోల్డర్ ఫ్లెక్షన్ అండ్ ఎల్బో ఎక్స్టెన్షన్. షోల్డర్ ఫ్లెక్షన్ అండ్ ఎల్బో ఎక్స్టెన్షన్. సపోజ్ ఫ్లాట్ బెంచ్ మీద లైన్ డౌన్ అయిపోయి షోల్డర్ ఫ్లెక్స్ చేసి ఎల్బో ఎక్స్టెన్షన్ చేస్తే మనకి లాంగ్ హెడ్ ట్రైన్ అవుతుంది. ఓకే, ఇది మీరు ఫ్లాట్ మీద బార్బెల్తో కూడా చేయొచ్చు, డమ్ములతో కూడా చేయొచ్చు, కేబుల్ మీద ఎక్స్టెన్షన్ కూడా చేయొచ్చు. నేనైతే ఫ్లాట్ బెంచ్ ఈజెడ్ బార్ స్కల్ క్రషర్ చేస్తున్నా. వీడియో చూడండి. సెకండ్ లాటరల్ హెడ్. లాటరల్ అంటే ఇది అవుట్ సైడ్ ఉంది కదా, ఈ పార్ట్ లాటరల్ హెడ్ అంటారు. ఈ మూమెంట్ వచ్చేసి ఎల్బో ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ మూమెంట్లో లాటరల్ హెడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. నేనైతే పుల్లీ పుష్ డౌన్ చేస్తున్నా. పుల్లీ పుష్ డౌన్ లాటరల్ హెడ్ కోసం. వీడియో థర్డ్ వన్ మీడియల్ హెడ్. మీడియల్ హెడ్ వచ్చేసి షోల్డర్ ఎక్స్టెన్షన్, ఎల్బో ఫ్లెక్షన్ నుంచి ఎక్స్టెన్షన్ చేయాలి. షోల్డర్ ఎక్స్టెన్షన్, ఎల్బో ఎక్స్టెన్షన్. నేను వచ్చేసి క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్ చేస్తున్నా. క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్లో 3 హెడ్స్ ట్రైన్ అవుతాయి. లాంగ్ హెడ్, లాటరల్ హెడ్ అండ్ మీడియల్ హెడ్. వీడియోలో చూడండి ఒకసారి. ఓకే, ఈరోజు ట్రైసెప్ మజిల్స్ గురించి అండ్ వాటి మూమెంట్స్ గురించి, వర్కౌట్స్ గురించి తెలుసుకున్నారు కదా. ప్లీజ్ సపోర్ట్. సైన్ అవుట్.